పాకిస్తాన్పై కష్టాలు ముప్పేట దాడి చేస్తున్నాయా? నూనె లేదు, పిండి లేదు. తీవ్ర సంక్షోభంలో ఆకలితో నకనకలాడుతోందా? తిండికి లేకపోయినా పాక్ ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతోంది? మిసైల్స్ తయారు చేస్తూ కయ్యానికి కాలుదూతున్న పాకిస్తాన్ పరిస్థితి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్లో సామాన్యులకు తిండి తిప్పలు తప్పడం లేదు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాల లోపం కారణంగా పాకిస్తాన్లో గోధుమ పిండి సంక్షోభం వచ్చింది. ఆ దేశంలోని దక్షిణ పంజాబ్ ప్రాంతంలో మొదలైన ఈ సంక్షోభంతో పేద ప్రజలు రెండు పూటలా తిండి తినలేని పరిస్థితి నెలకొంది. ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు గోధుమల్ని సైతం కొనలేని దుస్థితికి చేరుకున్నారు. పాక్ ప్రభుత్వం సబ్సిడీతో పిండి అందిస్తున్నా దాంతో సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. 10 కిలోల పిండి కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధర 910 పాక్ రూపాయలు. లాహోర్ వెలుపల ప్రభుత్వ పిండి లభ్యత చాలా తక్కువగా ఉంది. దక్షిణ పంజాబ్ ప్రజలు ఇప్పుడు ఖరీదైన బ్రాండెడ్ పిండిపై ఆధారపడాల్సి వస్తోంది. చమురు సంక్షోభం నడుమ ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కొనసాగుతూ ప్రపంచ చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుండగా పాకిస్తాన్ ఇప్పటికే దాంతో పోరాడుతోంది. మరోవైపు పొరుగు దేశానికి పాకిస్తాన్ చెల్లించాల్సిన అప్పు క్రమంగా పెరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం దానికి తీవ్రమైన దెబ్బను తగిలించింది. ఈ ఏకకాల త్రివిధ దాడి పాకిస్తాన్ చమురు వనరుల్ని హరించేసింది. ఇరాన్ యుద్ధం వల్ల పాక్ చమురును కోల్పోగా, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థపై సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. పాకిస్తాన్ దీర్ఘకాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించడానికి అది మిత్రదేశాలతో పాటు IMF, ప్రపంచ బ్యాంకులను కూడా పదే పదే సహాయం కోసం వేడుకుంటోంది. అయినప్పటికీ గణనీయమైన ఆర్థిక సాయం అందుకున్నా దేశ పరిస్థితి మెరుగుపడలేదు. పాక్ కేంద్ర బ్యాంక్ గణాంకాల ప్రకారం జనవరి 2026 నాటికి దేశ సమాఖ్య ప్రభుత్వ దేశీయ రుణం 55,978 బిలియన్ పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అంతేకాకుండా విదేశీ రుణం 23,344 బిలియన్ పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఇది జీడీపీలో దాదాపు 70% సమానం మరియు పాకిస్తాన్ ఆర్థిక దుస్థితికి ఒక స్పష్టమైన ఉదాహరణ. పాకిస్తాన్ IMFకు అతిపెద్ద రుణగ్రహీత అని 1958 నుంచి 26 IMF బెయిలౌట్ కార్యక్రమాల ద్వారా సుమారు $34 బిలియన్ సహాయాన్ని పొందింది. IMF రుణాలపై ఆధారపడిన పాకిస్తాన్ ఇప్పటికే దివాలా అంచున ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాకిస్తాన్లో చమురు కొరత తీవ్రమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ వాహనాల్లో 60% కోత, ఎంపీలు, మంత్రుల జీతాల్లో కోత, ప్రభుత్వ శాఖల అనవసర ఖర్చుల్లో 20% కోత, సమావేశాల్ని వర్చువల్గా నిర్వహించడం మరియు చదువుల్ని ఆన్లైన్కు మార్చడం వంటి కరోనా కాలనాటి చర్యల్ని పోలిన ఇతర చర్యలను అమలు చేశారు. అంతేకాదు ద్రవ్యోల్బణం వల్ల పాక్లో రొట్టె, పాల నుంచి పిండి, పప్పులు, బియ్యం వరకు అన్ని ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత తీవ్రతరం చేసింది. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరగడంతో 2025 చివరిలో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఇప్పుడు తీవ్రమైన ఘర్షణగా పరిణమించింది. యుద్ధం కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల దిగుమతులు, ఎగుమతులు మందగించాయి. సరిహద్దు ఉద్రిక్తతలు నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలిగించాయి. దీనివల్ల పాకిస్తాన్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి మరియు దేశ ప్రజలు తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు.